సెకీ పాలసీ మొత్తానికి వాళ్ళు ఊరంతా హడావుడి అయిన తర్వాత క్లారిటీ ఇచ్చుకున్నారు రివర్స్ టెండరింగ్కి సంబంధించి. ఇక ఫర్దర్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు, దానికి తోడు ఈ మొత్తం నిన్న పయ్యావుల కేశవ్ గారు ఆర్థిక శాఖ మంత్రి వారు మాట్లాడుతూ పునరాలోచన, ముఖ్యమంత్రి గారి పునరాలోచన నుంచి కొంచెం అడ్వాన్స్డ్ స్టెప్ వేశారు, రీనెగోషియేట్ చేస్తామని. అంటే రిఫైన్ చేసుకుంటూ వస్తున్నారు. చివరికి ఏంటంటే అదానితో కలిసి అంటగాగుతాం అనే మాటని కొంచెం సంస్కారవంతంగా చెప్తారు, XXX సోప్తో కడిగేసి చెప్తారు. అది స్పష్టమైపోయింది. ఎస్ వాసు, అంటే సేవ్ అదానీ అనేది ఫుల్ స్వింగ్లోకి వచ్చేసింది ఇప్పుడు. సేవ్ అదానీ, ఇఫ్ పాసిబుల్ పనిష్ జగన్ ఆర్ అట్లీస్ట్ ఛార్జ్ జగన్. ఛార్జ్ జగన్, సేవ్ అదానీ అన్నది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పెట్టుకున్నటువంటి ఫార్ములా లాగా ఉంది. సహజంగా రెండు పార్టీల మధ్య ఉన్న సంబంధాలను బట్టి ఇంకా అంతకంటే భిన్నంగా అనుకోలేము. కానీ మీరు అన్నట్టుగా సెక్కి అనేది రంగంలోకి రావడం ఇక్కడ ముఖ్యమైన విషయం. ఇప్పుడు వీళ్ళు అంటారు కదా, వాళ్ళు మధ్యవర్తులుగా వాళ్ళతో మేము సంతకం చేశాం కానీ అదానితో మాకు సంబంధం లేదని వీళ్ళు అంటారు. ఎవరు? వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు. అటువైపు ప్రభుత్వం అంటుంది కదా మీరు అన్నీ చేశారు, సెక్కి అనేది ఏమీ లేదని. దాన్ని నిజానికి ప్రశ్నించి గట్టిగా మాట్లాడింది నేను, లేదా కొన్ని పక్షాలు మట్టుకే. వెరీ ఫ్యూ పీపుల్ అండి మాట్లాడింది, పక్షాలని కూడా కాదు. ఎవరు మాట్లాడలేదు. దాన్ని దాటేసి ఎంతసేపటికి జగనే జగత్తు అన్నట్టుగా ఉంటే అసలు జగత్తులో ఇంకెక్కడ అమెరికాలో వచ్చింది కదా, ఇది ఆంధ్రప్రదేశ్లో రాలేదు ఈ సమస్య. అలాగే అదానీ మీద ఇది వరకు కూడా 2-3 వచ్చాయి. ఇదేదో నేను అంటున్న మాట కాదు, ఇది వైర్లో ఉన్నటువంటిది. ఇది ఈరోజు చూడండి, ఇది వైర్లో వచ్చింది. వైర్లో ఏమన్నారు? సెక్కి సైలెన్స్ కన్స్పిక్యూస్ అమిడ్ డిన్ ఆఫ్ అదానీ బ్రైబరీ అలిగేషన్స్. అన్ని మార్మోగిపోతుంటే, గగ్గోలు పుడుతుంటే మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారు అని అడిగిన తర్వాత వాళ్ళు చాలా ఫార్మల్గా ఒకటి విడుదల చేశారు లాంఛనంగా. దీంట్లో కూడా ఏమీ చేస్తూ వాడలేదు. సెక్కీస్ యూనిక్ బిజినెస్ మోడల్ పవరింగ్ ఇండియాస్ రెన్యూవబుల్ ఎనర్జీ గ్రోత్. ఎనివే ఒకటైతే విడుదల చేశారు వాళ్ళు. ఒకటి సెక్కీ అనేది ఇంతకాలానికి నోరు విప్పింది. వీళ్ళు ఏం చెప్పారు ఏంటి అనే సంగతి అలా ఉంచితే చాలా స్పష్టంగా ఇప్పుడు నిజానికి పయ్యావుల కేసు కూడా మీడియాతో సూటిగా మాట్లాడలేదు, సోర్సెస్కు చెప్పారు. ఇదిగోండి, నాయుడు గవర్నమెంట్ వాంట్స్ సోలార్ పవర్ ప్లాంట్ ఇన్ ఏపీ టు కీప్ ది డీల్ అలైవ్. సో అదానితో ఉన్న డీల్ అలైవ్లో పెట్టాలి అనేది నాయుడు గవర్నమెంట్ చాలా క్లియర్గా ఉంది అనేది టైమ్స్ ఆఫ్ ఇండియా స్టోరీ. మీరు చెప్పిన దానికి కంటిన్యూషన్ సార్. నిన్న ఒక నెటిజన్ చక్రవర్తి నల్లమూత ఆయన పెట్టారు. దట్ ఈస్ సెకండ్ పార్ట్ కదా. ఇప్పుడు నేను చెప్పినవన్నీ సేవ్ అదానికి సంబంధించింది, మీరు చెప్పింది ఛార్జ్ జగన్ అనేటటువంటి. అదే ఆయన 1300 పేజీలతో మీరు కేసేశారు, ఆర్బిటరీ, ఇల్లీగల్ అండ్ నాన్ ఎస్ట్ ఇన్ లా అని చెప్పేసి. ఇవాళ ఎందుకు మీనమేషాలు లెక్క పెడుతున్నారు ఇది ఒప్పందాన్ని రద్దు చేయడానికి అని చెప్పేసి? ఎస్, దట్ ఈస్ ఎ బిగ్ క్వశ్చన్ అండి. ఎందుకు అని వాళ్ళు లేదని కూడా చెప్తున్నారు. ఇప్పుడు స్టడీడ్ ఏ లాట్. పయ్యావుల కేశవ్ గారు చాలా బాగా అధ్యయనం చేశారు ఆ కేసు. చేశారు, కానీ ఆయన ఇంతవరకు అఫీషియల్గా మాట్లాడలేదు. ఇప్పుడు నేను చెప్తున్న వార్తలో కూడా ఆయన మాట్లాడలేదు, సూచనగా చెప్పాడు. ఆ బడ్జెట్ ప్రసంగంలో కూడా దాన్ని మాట్లాడలేదు. ఇప్పుడు ఇవన్నీ కాకుండా ఇంకొకటి కొత్తది కూడా అదనంగా ఒకటి వచ్చింది ఈరోజు పొద్దున్నుంచి. అదేంటంటే ఎవరైతే చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా జగన్ ప్రభుత్వం తరఫున ఆ స్కిల్ కేసులో వాదించాడో ఆ ముకుల్ రోహ్తగి, అలాగే జత్మాలని కొడుకు, ఇంకో గౌతమ్ జత్మాలని అనుకుంటా, అతను వీళ్ళిద్దరు ఈరోజు మీడియాతో మాట్లాడారు. అదాని మీద అసలు అక్కడ ఏమీ ఫారిన్ కంపెనీస్ కరప్షన్ యాక్ట్ లాంటిది ఏమీ రాలేదు. అనవసరంగా భారతదేశంలో మీడియా ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయని వాళ్ళు ఈరోజు మీడియాతో మాట్లాడారు. సో ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆపరేషన్ సేవింగ్ అదాని అనేది పూర్తిగా రంగంలోకి వచ్చింది అనేది మనకు అర్థమైపోతుంది ఫ్రమ్ డిఫరెంట్ కార్నర్స్. కానీ నిజంగా వాళ్ళు ఏమీ ఛార్జ్ చేయలేదా అని కనుక చూస్తే తప్పకుండా అక్కడ FBI వాళ్ళు, మొన్న మనం కూడా మాట్లాడాం, ఇది FBI వాళ్ళు చెప్పినటువంటిది. FBI దాంట్లో వాళ్ళు దీంట్లో ఈ మాట కూడా ఉంది. ఈ FCPA ఫారిన్ కంపెనీస్ కరప్షన్ యాక్ట్ లాంటిది, కరప్ట్ ప్రాక్టీసెస్ అది ఉంది. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ ఏమున్నా కానీ నిన్న ఇంకో మాట కూడా చెప్పాడు రవి బత్రా కౌన్సిల్, సీనియర్ కౌన్సిల్ అమెరికా
ట్రంప్ వచ్చిన తర్వాత కావాలంటే ఇవన్నీ కూడా కొట్టేసేయచ్చు అని కూడా ఆయన ఒక మాట చెప్పాడు. ఎలాగో ట్రంప్ వస్తున్నాడు కదా, జనవరిలో వస్తాడు కదా. సో ట్రంప్ ఒకసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత అదాని మీద వచ్చినటువంటి ఛార్జెస్ను కొట్టిపడేసే అవకాశం ఉంది. ప్రెసిడెంట్ దట్ డిస్క్రిషన్. సో ఇవన్నీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఏమంటారు, లేదా పయ్యావుల కేశవ్ పేరుతో స్క్రాపింగ్ ఆఫ్ ది డీల్ విల్ బి ది లాస్ట్ ఆప్షన్. అది ఇంకా తప్పనిసరి అయితే తప్ప ఒప్పందాన్ని మేము రద్దు చేసుకోవాలనుకోవట్లేదు అనే సంకేతాలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సైకలాజికల్గా ప్రిపేర్ చేశారు. నిన్న పవన్ కళ్యాణ్ ఢిల్లీలో ఉప ముఖ్యమంత్రిని అడిగారు. అడిగితే చంద్రబాబు గారితో చర్చించి మేము ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. అంటే ఇంతవరకు ఎవరు ఎక్కడ అదానీ గురించి ఇంత మచాడ్ అబౌట్ నథింగ్ అని ఇంత బుర్రబద్దలు కొట్టినా ఆ ఒప్పందాన్ని రద్దు చేస్తామని కానీ లేకపోతే మేము చర్యలు తీసుకుంటామని ఎక్కడా ప్రకటించలేదు. అందువల్ల చాలా స్పష్టంగా అదానీ రక్షణ కార్యక్రమం జయప్రదంగా ఒక కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తుంది. కాకపోతే ఈ టైమ్స్కు ఈ ప్రభుత్వం ఇచ్చిన వివరణలో ప్రభుత్వ వర్గాలు ఒకటి ఉంది, యూనిట్కు 2.49 పైసలు అన్నది అదేమీ పెద్ద ఎక్కువ ఛార్జీ కాదు, దాని మీద మాకేం అభ్యంతరం లేదు. కాకపోతే ట్రాన్స్మిషన్ ఛార్జెస్ రాజస్థాన్ నుంచి అక్కడి నుంచి తేవడానికి ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కోసం ₹69 ఏదో ఉంది, దాని వరకు మేము తగ్గించడానికనే. ఇందులో నిజానికి ఆశ్చర్యకరంగా జగన్కు చాలా భూతపదంలాగా మారిన రివర్స్ టెండరింగ్ అనే పదం ఈ సెకీ దాంట్లో కూడా మాట్లాడింది కదా, సెకీ కూడా మాట్లాడింది. సెకీ కూడా ఆ రివర్స్ టెండరింగ్ ఇవన్నీ కూడా మేము చేస్తాము అని చెప్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళు చేసేది ఏంటంటే మేము ఇక్కడ వీళ్ళు ఎంతకు అమ్ముతారో పెడతాము, అక్కడ వాళ్ళు ఎంతగా కొనాలనుకుంటున్నారో వాళ్ళు పెడతారు. వీళ్ళిద్దరి మధ్య మేము మధ్యవర్తులుగా వ్యవహరించి దీనికి కావాల్సిన నిధులు సమకూర్చడానికి, అనుమతులు వేగవంతం కావడానికి మేము హెల్ప్ చేస్తామని చెప్తూ ఉంది. నిధులు సమకూర్చడం కంటే ఏముంటుందండి ఇంకా వ్యాపారాల్లో. అందువల్ల ఇదంతా ఒక క్రమ పద్ధతిలో జరిగినటువంటిదే. ఇందులో కేంద్ర ప్రభుత్వ పాత్ర చాలా స్పష్టంగా ఉంది. సెకీ అనేది ముఖ్య పాత్ర వహించింది. జగన్ ప్రభుత్వం తప్పకుండా దాని ద్వారా జరిగింది. వాళ్ళేమీ ఇందులో పక్కకి వెళ్ళే అవకాశం ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి అంటే మీరు నేను సహేంద్ర తర్షక ఇంద్రుడిని తీసుకురావడం కాదు, ఇప్పుడు ఇంద్రుడు కాపాడుతాడని. ఇప్పుడు ట్రంప్ వచ్చి అక్కడ, మోదీ ఇక్కడ, పార్లమెంట్లో కూడా మీరు చూస్తే కనీస చర్చ కూడా వాళ్ళు అనుమతించట్లేదు. అదాని అనే ఒక పెద్ద సర్పం ట్రంప్ గారి కుర్చీని ఉంది, కాపాడుతుంది. సో ఇక ట్రంప్ కాపాడు, వీళ్ళందరినీ కాపాడే కార్యక్రమం చాలా జయప్రదంగా జరుగుతుంది. వీళ్ళందరూ కాపాడబడితే జగన్మోహన్ రెడ్డి కూడా కాపాడబడతాడు కదా, అది వాళ్ళకి తెలుసు. అందుకనే వీళ్ళు చావుకు పెడితే లంఘనానికి అని రద్దు చేయని చేతనైతే అని ఈ సవాల్ మొదట ఎవరు పేర్నినని. ఇప్పుడు ఈ టైమ్స్ ఆఫ్ ఇండియా స్టోరీలో కూడా పయ్యావుల కేశవ్ ఈజ్ ది ఫస్ట్ పర్సన్ టు ఛాలెంజ్ అన్నారు. నిజానికి పయ్యావుల కేశవ్ కాదు, లెఫ్ట్ పార్టీస్ ఆర్ ది ఫస్ట్ పార్టీస్ టు ఛాలెంజ్ దిస్. వాళ్ళు ఏపీఈఆర్సీకి కూడా వాళ్ళు చెప్పారు ట్రోప్ ఛార్జీలు, అసలు ఈ ప్రాసెస్ తప్పు అని కూడా వాళ్ళు చెప్పారు. నాకు తెలిసి ఇప్పుడు కర్నూలు మా ఇంటికి చాలా దగ్గరలోనే ఓ పెద్ద, ప్రపంచంలోనే పెద్ద సోలార్ ప్యానెల్ పెడుతుంటారు. ఆ ఊరంతా సోలార్ ప్యానల్సే ఉంటాయి. దాని మీద కూడా చాలా ఉద్యమం అదంతా కూడా నడిచింది. అందువల్ల వాళ్ళు వ్యతిరేకిస్తూనే ఉన్నారు, వీళ్ళు దాన్ని ముందుకు తీసుకుపోయారు. ఇప్పుడు ఇంకా ఏమీ నో గోయింగ్ బ్యాక్. స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే, ఒకటి గవర్నర్ అనుమతిస్తే జగన్ మీద జనరల్ కరప్షన్ ఛార్జ్ పెట్టొచ్చేమో, కానీ ఈ ఒప్పందం రద్దు కావటం కానీ, గవర్నర్ అనుమతి ఇవ్వాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాట్లాడాలి కదా. ఎస్, ఇంకొక ముఖ్యమైన అంశం ఉంది. అది ఆర్థిక శాఖ వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఒప్పందం రద్దు చేయటం అంటే ఒక విధంగా ఇన్వెస్టర్స్కు పెట్టుబడులు పెట్టే వాళ్ళకి అది రాంగ్ సిగ్నల్ పంపిస్తుంది. కాబట్టి మేము ఆ విధమైనది చేయదలుచుకోలేదు, మాట్లాడతామన్నారు. ఆశ్చర్యకరంగా రేవంత్ రెడ్డి కూడా అదే అన్నాడు. రాహుల్ గాంధీని మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం సందర్భంలో అడిగారు, మీరు ఇంతగా వ్యతిరేకిస్తుంటే అక్కడ వాళ్ళు ఒప్పందాలు చేసుకుంటున్నారు అంటే పెట్టుబడులు వేరు, ఇతర వ్యవహారాలు వేరు అని రాహుల్ గాంధీ అన్నాడని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు కేటీఆర్ ఏమంటారు అంటే, మీరు 100 కోట్లు వెనక్కి ఇస్తే అయిపోయిందా, 12,000 కోట్లకు మీరు ఒప్పందాలు చేసుకున్నారు, వీటి సంగతి ఏంటి తేల్చండి అంటారు. ఇప్పుడు అక్కడ 1,00,000 కోట్లు మాట్లాడారు, అక్కడ 1,00,000 కోట్లు ఆయన కూడా అదాని అంటున్నారు. కానీ బట్ ఎనీవే ఇదంతా కూడా ఏదో గొంగట్లో అన్న తింటూ వెంట్రుకలు ఏరటం లాగా ఇదంతా అదాని సామ్రాజ్యము, ఆయనకున్న పట్టు అది తెలిసిందే. వీళ్ళందరూ ఆయనతో సంబంధాలు ఉన్నాయి. కాకపోతే ఈ ముగ్గురికి ఉన్నాయి రకరకాల రూపాల్లో, అది కొనసాగేట్టుగా కనిపిస్తుంది. ఇంకోటేమో వాళ్ళు ఒక రిప్లై కూడా ఇచ్చారు.
అంటే ఇప్పటికే కాగితాలు ఎక్కువైపోయాయి కానీ నేను చూపించట్లేదు, కానీ అదాని, గౌతమ్ అదాని, సాగర్ అదాని, ఇంకొకరు వినీత్, వీళ్ళు ముగ్గురు ఒక రిప్లై కూడా ఇచ్చారు. మా మీద వచ్చినటువంటి ఆరోపణలు అవి సాధారణమైన ఉల్లంఘనలు కాదు, కొన్ని తప్పులు పొరపాట్లు ఉన్నాయి, వాటికి మేము చెప్తాము, మహా అయితే వాటికి మీరు జరిమానా వేయాల్సింది తప్ప అంతకు మించి వాటి కోసం మా మీద తీవ్ర చర్యలు ఏం తీసుకోలేకూడదు అన్న పద్ధతిలో వాళ్ళు ఒక సమాధానం కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కేసులో ఇచ్చారు. అందుకని ఓడ తీరం చేరుతున్నట్టే కనిపిస్తుంది.